గట్టి కుటుంబం తగిలితే అంతే పడిపోతుంది. నదిలో చూస్తున్నాం సార్. రామారావు అంటే ఎంత ఇచ్చేవాళ్ళని అందరూ అయ్యాన్ని అడిగా నేను. అయ్యాన్ని అడుగుతుంటే అయ్యా చెప్తున్నాడు అందరూ అయోధ్యకి వెళ్ళిపోతున్నారయ్యా, బిడ్డ ప్రధానం చేసుకోవాల్సిన వాళ్ళే వస్తున్నారు. హరిచంద్ర ఘాట్లో ఉంటారు జన్మ జరపాకు హరిచంద్ర ఘాట్ కాంచేది వారణాసి కాంచేది అంతా ఒకటే కదా. వారణాసి హరిచంద్ర ఘాట్ కాంచేదా గంగారతి ఏడా గంగారతి అక్కడికి రావాలి. దేవలం ఇంకో పురం ముందుకు పోతే అట్ట పోవాలి లోపలికి. దేవలం ఇంకో పురం లోపలికి పోవాలి. దావిదే ఇక్కడ జర్మాలు పెరిగేది అక్కడ నాకెన్నో తీసుకోండి.
అదే కదా నువ్వు ఎట్టు పోతే ఇంకా దగ్గర తేవాలంటే ఇట్ట పోతే రేపు ఎక్కడికి రావుద్దా ఈ ఘాట్లో స్నానం చేద్దా 12 గంటలకి దేవుడి పడుతుంది వాసన వస్తుంది రేపు పంపిడికి పోవచ్చు రేపు ఆడే స్నానం చేయాల్సింది మనం ఆ ఘాట్లోనే అక్కడే స్నానం చేయాల్సింది రేపు రేపు మధ్యాహ్నం ఆడేని చేయాలి ఇక్కడ చేస్తే మంచిది దేవతలు మనవుతారు మా రాత్రి కాదు మధ్యాహ్నం ఇక్కడ కాల్చే పుణ్యమని ఈ చుట్టుపక్కల వాళ్ళంతా చేస్తారు వస్తా ఉన్నా కాశీలో దానం చేస్తే మంచిది అయితే దేవానికి 10,000 అయినా తీసుకొని వస్తా ఉన్నా అదే ఎల్లకి మోడీ వచ్చినాక మాత్రం శుభ్రంగా ఉంటుంది లేకపోతే అంత కలిసి మిషన్లు కూడా ఉన్నాయి రూపాయలు చెత్త గిత్త ఏరే మిషన్లు ఉన్నాయి అది పెట్టి దాంట్లోనే మనకాల నీళ్ళు వస్తా వాళ్ళ పత్ర నీళ్ళ